అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రమోషన్ రూల్స్కి సంబంధించి కొన్ని కొత్త క్లారిఫికేషన్స్ వచ్చాయి. ఇవి కెరీర్ ప్లానింగ్ని చాలా వరకు మార్చొచ్చు. సో ఇక లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక ఉద్యోగికి ప్రమోషన్ వచ్చింది అనుకుందాం, కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల తీసుకోవాలా వద్దా అని డైలెమాలో ఉన్నారు. అయ్యో, ఇప్పుడేనా, ఇంకొంచెం టైముంటే బావుండు అనిపిస్తోంది కదా. ఇలాంటి వాళ్లకోసమే ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని క్లియర్గా చెప్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీనికోసం గవర్నమెంట్ రీసెంట్గా ఒక మెమో ఇచ్చింది. ఇప్పుడు మనం ఆ మెమోలో ఉన్న ప్రతి పాయింట్ని వివరంగా బ్రేక్డౌన్ చేద్దాం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ విషయంలో ఎటువంటి సందేహాలు ఉండవని చెప్పొచ్చు. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, అసలీ సందిగ్ధత ఏంటి? ఆ తర్వాత 2023లో వచ్చిన రూల్ చేంజ్ ఏంటి? తర్వాత ఆ రూల్స్పై వచ్చిన లేటెస్ట్ డీటెయిల్స్. అందులో ముఖ్యంగా 3 కీలకమైన సమాధానాలున్నాయి. ఇక ఫైనల్గా ఒక క్విక్ సమ్మరీతో ముగిద్దాం. రైట్, మొదటి సెక్షన్, ఒక పదోన్నతి సందిగ్ధత. అసలు ఈ ప్రమోషన్ వదులుకోవడంలో ఉన్న ఛాలెంజ్ ఏంటి? ఈ కొత్త రూల్స్ కెరీర్ ప్లానింగ్కు ఎందుకంత ఇంపార్టెంటో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ప్రమోషన్ను వద్దనుకున్నారంటే దాదాపు కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టినట్టే లెక్క. ఆ ఒక్క నిర్ణయం ఒక ఉద్యోగి భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసేది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 2కి వద్దాం. 2023 నిబంధనల మార్పు, జీఓఎంస్ నో 92 అనేది ఈ రూల్స్ని కంప్లీట్గా ఎలా మార్చేసిందో చూద్దాం. ఈ మార్పు వల్లే అసలు ఈ కొత్త క్లారిఫికేషన్స్ అవసరమయ్యాయి. అసలైన గేమ్ చేంజర్ ఇదే. చూడండి, ఆగస్ట్ 28, 2023కి ముందు పరిస్థితి ఏంటంటే ప్రమోషన్ వద్దంటే కెరీర్ అక్కడితో ఆగిపోయే ప్రమాదముండేది. కాని ఆ తేదీన వచ్చిన జీఓఎంఎస్ నంబర్ 92తో ఇప్పుడు ఆ తిరస్కరణ అనేది పర్మనెంట్ కాదు, జస్ట్ టెంపరరీ. అది కేవలం ఒకే ఒక ప్యానెల్ సంవత్సరం పాటు మాత్రమే. ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు చాలా పెద్ద రిలీఫ్ కదా. అయితే ఈ ప్యానెల్ సంవత్సరం అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ప్రమోషన్ల కోసం ఒక లిస్ట్ రెడీ చేస్తారు కదా, ఆ లిస్ట్ ఎంతకాలం పాటు వ్యాలిడిటీలో ఉంటుందో ఆ పీరియడ్నే ప్యానెల్ ఇయర్ అంటారు. జనరల్గా ఇది సెప్టెంబర్ 1న స్టార్ట్ అయి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 31కి ఎండ్ అవుతుంది. ఈ పదం చాలా ఇంపార్టెంట్, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, మూడో విభాగానికొచ్చేద్దాం, వివరాల విశ్లేషణ. 2023లో రూల్ మార్చడం చాలా మంచిదే, కానీ దానివల్ల కొన్ని కొత్త కన్ఫ్యూజన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఈ రూల్ ఎప్పటినుంచి అప్లై అవుతుంది? ఎన్నిసార్లు ప్రమోషన్ వద్దనుకోవచ్చు? ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. వాటికే ఇప్పుడు సమాధానాలు దొరికాయి. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయమని స్వయంగా ప్రభుత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లే అడిగాయి. అందుకే ఈ కొత్త సర్క్యులర్ మెమోని జారీ చేశారన్నమాట. అంటే ఇది నేరుగా ఫీల్డ్ లెవెల్లో ఉన్న డౌట్స్కి వచ్చిన అఫీషియల్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వచ్చేస్తున్నాం. సెక్షన్ 4, 3 కీలక సమాధానాలు. ప్రభుత్వమిచ్చిన లేటెస్ట్ మెమోలో ఉన్న 3 క్లియర్ కట్ ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 సమాధానాలను మనం 3 సింపుల్ స్టెప్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. స్టెప్ 1, ఈ రూల్ ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుంది? స్టెప్ 2, ఎన్నిసార్లు ఇలా ప్రమోషన్ వదులుకోవచ్చు? అండ్ స్టెప్ 3, ఏ పాయింట్ దాటితే ఇక వెనక్కి రాలేరు? అదే పాయింట్ ఆఫ్ నో రిటర్న్. మొదటి సమాధానం, ఈ కొత్త రూల్ ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది? దీనికి ఆన్సర్ 2022-23 ప్యానెల్ సంవత్సరం నుంచి. అంటే దీన్ని ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఈ రూల్ వెనక్కి వెళ్లి వర్తించదు, కానీ ఈ 2022-23 ప్యానెల్ ఇయర్ నుంచి జరిగే ప్రతి రిలింక్విష్మెంట్కు ఈ కొత్త ఫ్లెక్సిబుల్ రూల్ అప్లై అవుతుంది. ఈ టైమ్లైన్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, జీవో 92 వచ్చింది ఆగస్టు 2023లో. కానీ ఈ కొత్త రూల్ మాత్రం 2022-23 ప్యానెల్ సంవత్సరం నుంచే వర్తిస్తుంది. దీనర్థమేంటో తెలుసా? ఒకవేళ ఎవరైనా ఆ జీవో రాకముందే, అంటే 2022-23 ప్యానెల్ సంవత్సరంలో ప్రమోషన్ వద్దనుకునున్నా కూడా వాళ్లని సైతం ఇప్పుడు కొత్త ప్యానెల్ సంవత్సరంలో మళ్లీ కన్సిడర్ చేస్తారు. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. రైట్, ఇక రెండవ సమాధానం, ఫ్రీక్వెన్సీ. అంటే ఒక ప్యానెల్ సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రమోషన్ని వదులుకోవచ్చు? ఆన్సర్ చాలా క్లియర్ అండ్ సింపుల్, కేవలం ఒక్కసారి మాత్రమే. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 1, ఒక ప్యానెల్ ఇయర్లో ప్రమోషన్ వద్దనుకోవడానికుండేది ఒకే ఒక ఛాన్స్. ఆ ఒక్కసారి వదులుకుంటే
ఆ ప్యానల్ ఇయర్ కంప్లీట్ అయ్యేంతవరకు మళ్లీ ప్రమోషన్ లిస్ట్లో వాళ్ల పేరు రాదనమాట. ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అంటే ఎప్పుడు వెనక్కి రాలేరు. ఒక ఉద్యోగి ప్రమోషన్ను యాక్సెప్ట్ చేసి కొత్త పోస్ట్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకంతే. ఆ తర్వాత డెసిషన్ మార్చుకోవడానికి అయ్యో వద్దు పాత పోస్టే కావాలి అని చెప్పడానికి అస్సలు 1% కూడా ఛాన్స్ లేదు. సో జాయిన్ అయ్యే ముందే క్లియర్గా ఆలోచించుకోవాలి. రైట్, మనం ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. సెక్షన్ 5 రూల్ బుక్ సమ్మరీ. కెరియర్ ప్లానింగ్ ఉపయోగపడేలా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే గుర్తుంచుకోవాల్సినవి 4 విషయాలు. 1, ఇప్పుడు ప్రమోషన్ను ఒక ప్యానెల్ సంవత్సరం పాటు వాయిదా వేయొచ్చు. 2, ఈ రూల్ 2022-23 ప్యానెల్ ఇయర్ నుంచే వర్తిస్తుంది. 3, ఒకే ప్యానెల్ ఇయర్లో ఒక్కసారి కంటే ఎక్కువ వదులుకోలేరు. 4, ఇది చాలా ముఖ్యం, ప్రమోటెడ్ పోస్ట్లో జాయిన్ అయ్యాక మనస్సు మార్చుకోవడం కుదరదు, అంతే. సో ఇంతకు ముందులా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మరి ఈ కొత్త క్లారిటీతో ప్రభుత్వ ఉద్యోగులు తమ కెరియర్ ప్లానింగ్ను మరింత ధైర్యంగా, ఇంకా చెప్పాలంటే స్ట్రాటజిక్గా ఎలా ప్లాన్ చేసుకోగలరు? నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు మరింత సులభం. ఆలోచించండి.